హాయ్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనం లాస్ట్ సెషన్లో ఓన్లీ అర్థమెటిక్లో ఉన్నటువంటి ఒక సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఎంత ఫాస్ట్గా, ఎంత ఈజీగా, సింపుల్గా సాల్వ్ చేయాలనో ఒకసారి చేసి చూసాము. సో అదేవిధంగా ఈరోజు క్లాస్లో కూడా ఏపీ ఎస్ఐ అండ్ పిసి కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మరికొన్ని క్వశ్చన్స్ మనం ఈరోజు క్లాస్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. అవి ఏంటివంటే బోత్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్స్ గురించి కూడా చూద్దాం ఈరోజు క్లాస్లో. అంటే మనకి ఫైనల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమెటిక్ నుండి సింప్లిఫికేషన్ లైక్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, అదేవిధంగా రీజనింగ్ నుండి కూడా చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాటిని ఎంత ఫాస్ట్గా, సింపుల్గా, ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఎక్కువ లేకుండా ఎలా సాల్వ్ చేద్దాం ఒకసారి ఈరోజు. ఓకేనా? సో ఇక్కడ బోత్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ రెండింటి నుండి సమ్ క్వశ్చన్స్ తీసుకొని ఆ క్వశ్చన్స్ కి మనం ఎలా సింపుల్ గా సాల్వ్ చేయాలో చూద్దాం. సరే, ఇక్కడ చూడండి, సింపుల్. ఈ మోడల్ క్వశ్చన్స్ అర్థమెటిక్ నుండి ఎప్పుడు చాలా సార్లు, అంటే మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో గమనించినా కూడా, అది ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, రిమైనింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా మనకి నెంబర్ సిస్టమ్ లేదా సింప్లిఫికేషన్స్ పార్ట్ నుండి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా సార్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎక్కువ టైం తీసుకోకుండా చాలా ఈజీగా, సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలనో ఒకసారి గమనిద్దాం ఒకసారి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ అర్థమెటిక్ నుండి క్వశ్చన్ నెంబర్ 1 ఎలా రాశానో చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 108 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 154 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అన్నాం. మీకు ఆల్రెడీ అందుకే లాస్ట్ క్లాస్ లో మనం చెప్పున్నాం చూడండి. లాస్ట్ క్లాస్ లో అంటే ఏమని, మనం 1 to 20 టేబుల్స్ మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోవాలి. అదేవిధంగా 1 to 30 వరకు స్క్వేర్స్ నేర్చుకోవాలి. 1 to 15 వరకు క్యూబ్స్ కూడా నేర్చుకొని ఉండాలి. అదేవిధంగా ప్రైమ్ నెంబర్స్ కూడా నేర్చుకోవాలన్నా. ఎందుకు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు స్క్వేర్స్ వచ్చినా, క్యూబ్స్ వచ్చినా కూడా చాలా ఫాస్ట్ గా, సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. ఎలానో ఇక్కడ చూడండి ఒకసారి. మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 అంటే ఫస్ట్ ఈ నెంబర్ చేయలేం మనం. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈ నెంబర్ ఫస్ట్ ఆన్సర్ రాయకూడదు. సో మనం ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అంటే, రైట్ హ్యాండ్ సైడ్ నుండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వరకు వెళ్ళండి, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ లో ఉండే నెంబర్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అని చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ప్లేస్ లో మనం ఏ నెంబర్ రాయొచ్చు అంటే ఆన్సర్ 15 గా రాసుకోవచ్చు. 15 స్క్వేర్ 225 అవుతుంది. అయితే ఈ 15 ని ప్రిసీడింగ్ నెంబర్ కలిపి రాసామనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 154 ప్లస్ 15 అంటే స్క్వేర్ రూట్ 169 వస్తుంది. ఈ 169 ఏ నెంబర్ కి స్క్వేర్ నెంబర్ అంటే 13 కి స్క్వేర్ నెంబర్. ఈ మొత్తం ప్లేస్ లో మనం ఆన్సర్ ఎంత రాయొచ్చు అంటే 13 గా రాసుకోవచ్చు ఈ మొత్తం ప్లేస్ లో. ఓకేనా? ఇప్పుడు మరలా 108 ప్లస్ 13 అంటే వచ్చే నెంబర్ ఎంత చూడండి, 121 వస్తుంది. ఇక్కడ 108 ప్లస్ 13 121 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 121 ఆన్సర్ ఎంత అంటే 11. అంటే ఇక్కడ వరకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 11 వస్తుంది. మరలా ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 11 ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 11 అంటే దాని ఆన్సర్ 36. అంటే స్క్వేర్ రూట్ 36 వస్తుంది. అయితే స్క్వేర్ రూట్ 36 అనగానే 36 మనకి ఏ నెంబర్ కి స్క్వేర్ అంటే 6 కి స్క్వేర్. ఇంకా ఫైనల్ గా మనకి ఏ నెంబర్స్ మిగిలి ఉన్నాయి చూడండి. ఇక్కడ 10 ప్లస్ 6 దట్ ఈస్ 16. ఫైనల్ గా మనకు వచ్చినటువంటి నెంబర్ స్క్వేర్ రూట్ 16 వస్తుంది. స్క్వేర్ రూట్ 16 అనగానే మనం ఏ ఆన్సర్ టిక్ చేయాలంటే నెంబర్ 4 టిక్ చేస్తే సరిపోతుంది. అంటే చాలా ఈజీ, సింపుల్ గా మనం సాల్వ్ చేయొచ్చు. స్క్వేర్స్, క్యూబ్స్ గాని వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సింపుల్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఏం లేదు, రైట్ హ్యాండ్ సైడ్ నుండి రాసుకుంటూ వస్తున్నామంటే లాస్ట్ లో ఏదో ఒక నెంబర్ స్క్వేర్ నెంబర్ ఇస్తున్నాడు. ఆ నెంబర్ ప్రిసీడింగ్ నెంబర్ కి యాడ్ చేస్తే మళ్ళీ ఒక స్క్వేర్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ దాని ప్రిసీడింగ్ నెంబర్ కి యాడ్ చేస్తే మరలా ఒక స్క్వేర్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ప్రిసీడింగ్ నెంబర్ కి యాడ్ చేస్తే మరలా ఒక స్క్వేర్ నెంబర్ ఫామ్ అవుతుంది. ఫైనల్ గా వచ్చేది కూడా స్క్వేర్ నెంబరే ఫామ్ అవుతుంది. ఆ స్క్వేర్ రూట్ నెంబర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే ఆన్సరే ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 కి మనకు వచ్చినటువంటి ఆన్సర్ కూడా ఎంత అంటే 4. చూసారా, చాలా ఈజీ, సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. మనకి
అర్థమెటిక్ నుండి ఇలాంటి సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ చాలా చాలా వస్తుంటాయి. అది కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే ఎస్ఐ ఎగ్జామ్స్ కూడా కావచ్చు. ఇవి మనం ఫాస్ట్గా చేయాలంటే నేను చెప్పినట్టుగా మీరు టేబుల్స్, స్క్వేర్స్, కేవ్స్, ప్రైమ్ నెంబర్స్ ఇవి నేర్చుకోవడానికే ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. దీన్ని కూడా చాలా ఈజీగా ఆన్సర్ ఎలా అటెంప్ట్ చేయాలని చూడండి. పెన్ను పేపర్ అవసరం లేదు. త్రూ మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారానే చాలా ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ అలాంటిది స్క్వేర్ రూట్ ఆఫ్ 25/81 మైనస్ 1/9 గా రాస్తున్నా. అయితే ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ 25/81 కాదు, మరలా -1/9 కూడా ఉంది. అందువల్ల మన స్క్వేర్ రూట్ 25 అంటే 5, స్క్వేర్ రూట్ 81 అంటే 9, మళ్ళా స్క్వేర్ రూట్ 1 అంటే 1, స్క్వేర్ రూట్ 9 అంటే 3 అలా రాయొద్దు. అలా విడగొట్టి రాయలేం. మిడిల్లో మైనస్ సింబల్ ఉన్నా ప్లస్ సింబల్ ఉన్నా స్క్వేర్ రూట్ విడగొట్టలేమని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తారంటే ఈ డినామినేటర్లో ఉండే నెంబర్ ఎంతో చూడండి. 81 అనే నెంబర్ ఉంది. డినామినేటర్లో 81 ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా 81 వచ్చేటట్టు చేయండి. మనం ఇక్కడ కూడా 81 రావాలంటే ఇక్కడ డినామినేటర్ ఆల్రెడీ ఎంత ఉంది, నెంబర్ 9 ఉంది. ఇక్కడ 9 కాస్త 81 అవ్వాలంటే ఇంటూ 9తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ని ఇంటూ 9తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ కూడా ఇంటూ 9తోనే మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి 1 × 9 9, 9 × 9 81. ఇక్కడ డినామినేటర్స్ కానీ సేమ్ ఉంటే ఆ న్యూమరేటర్స్ ఏవైతే ఉండి వాటిని తీసేయండి, డిఫరెన్స్ తీసుకోండి. మైనస్ సింబల్ కాబట్టి ఇక్కడ 81 ఉంది, ఇక్కడ కూడా 81 ఉంది. పైన ఇక్కడ 25 అంటే ఇక్కడ -1 × 9 అంటే 9. మైనస్ సింబల్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. అంటే ఫైనల్గా దీన్ని ఏం రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 - 9 ఎంత అంటే 16 బై డినామినేటర్లో కామన్ నెంబర్ ఎంత అంటే 81. స్క్వేర్ రూట్ 16 అంటే నెంబర్ ఎంత 4 బై స్క్వేర్ రూట్ 81 అంటే నెంబర్ ఎంత 9. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఉండాలంటే 4/9. సో 4/9 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కానీ స్విచ్ చేసినట్లయితే చాలా ఈజీ. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎక్కువ టైం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కూడా స్క్వేర్స్ని బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఇస్తున్నా చూడండి. ఇందుకోసమే మిమ్మల్ని స్క్వేర్స్ కానీ కేప్స్ కానీ మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోమని చెప్పింది దీనికోసమే. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫాస్ట్ గా సింపుల్ గా సాల్వ్ చేయవచ్చు అని. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలంగా స్క్వేర్స్ మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోండి, కీప్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోవాలి, టేబుల్స్ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా చూడండి. ఇది కూడా చాలా ఈజీ. చూడటానికి ఏదో పెద్ద ప్రాబ్లంగా ఉంది, మనం దీన్ని సాల్వ్ చేయాలంటే కష్టము, దీని నుండి మనం లీవ్ ఇట్ చేయడం మంచిది అనుకుంటూ ఉంటారు చాలా వరకు. ఏం లేదు, క్వశ్చన్ చూడడానికే మనకి పెద్ద క్వశ్చన్ అనిపిస్తుంది, బట్ ఆన్సర్ చేసేటప్పుడు చాలా సింపుల్ గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే కొద్దిగా లాజికల్ గా ఆలోచించండి, సింపుల్ గా. ఇక్కడ చూడండి వాడు ఏమి ఇస్తున్నాడు అంటే క్వశ్చన్ చాలా డిఫికల్ట్, పెద్ద క్వశ్చన్ గా ఇస్తున్నాడు. ఓవరాల్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ 0.03 హోల్ స్క్వేర్ ప్లస్ 0.21 హోల్ స్క్వేర్ ప్లస్ 0.065 హోల్ స్క్వేర్ అని ఇస్తున్నాడు బై 0.003 హోల్ స్క్వేర్ ప్లస్ 0.021 హోల్ స్క్వేర్ ప్లస్ 0.0065 హోల్ స్క్వేర్ అని ఇస్తున్నాడు. ఓకేనా, మీరు ఇక్కడ గమనించినట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ మనకి 0.03నే ఇక్కడ 3నే కనపడుతుంది, ఇక్కడ కూడా 3నే కనపడుతుంది చూడండి. ఆ న్యూమరేటర్లో ఇక్కడ 21 అంటే ఇక్కడ డినామినేటర్లో 21 ఉంది. ఇక్కడ మనకి న్యూమరేటర్లో 065 అంటే ఇక్కడ 0065 ఉంది చూడండి. అంటే న్యూమరేటర్లో కనపడినటువంటి నెంబర్స్ డినామినేటర్లో కూడా కనపడుతూ ఉన్నాయి క్లియర్గా. ఇక్కడ పైన ఇక్కడ నెంబర్ 3 ఉంటే ఇక్కడ కూడా నెంబర్ 3, 21 అంటే నెంబర్ 21, అక్కడ 65 అంటే ఇక్కడ 65. బట్ ఏం చేంజ్ అవుతుందంటే డెసిమల్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి. ఎందుకంటే ఇక్కడ 2 అంకెల ముందు పాయింట్ తీసుకుంటాను, ఇక్కడ కూడా 2 అంకెల ముందు, ఇక్కడ 3 అంకెల ముందు పాయింట్ ఉంది. అంటే ఇక్కడ 0.03 అయితే ఇక్కడ 0.003 తీసుకున్నాడు చూడండి. ఇక్కడ 0.21 అయితే ఇక్కడ 0.021 తీసుకున్నాడు. ఇక్కడ 0.065 అయితే ఇక్కడ 0.0065 గా తీసుకున్నాడు. అంటే న్యూమరేటర్ లో ఉండే నెంబర్స్ తో కంపేర్ చేస్తే డినామినేటర్ లో ఉండే నెంబర్ ఒక డెసిమల్ పెరిగింది అని గుర్తుపెట్టుకోండి. ఒక డెసిమల్ పెరుగుతూ ఉంది. ఒక డెసిమల్ పెరుగుతూ ఉందంటే ఇక్కడ ఒక డెసిమల్ పెరిగింది, ఇక్కడ ఒక డెసిమల్ పెరిగింది, ఇక్కడ కూడా ఒక డెసిమల్ పెరిగిందంటే ఆ 1 డెసిమల్ కామన్ తీసి బయటకు రాస్తే సరిపోతుంది. ఆ 1 డెసిమల్ కామన్ తీసి బయటకు రాస్తే న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ ద డినామినేటర్ రెండు ఒకే విధంగా ఉంటాయి చూడండి. లైక్ ఎలా అంటే ఇక్కడ సపోజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/0.1 ఇక్కడ స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి స్క్వేర్ ఫామ్ తీసుకుంటున్నా.
1/0.1 హోల్ స్క్వేర్ కామన్ తీస్తే ఇంకా మిగిలిందంతా కూడా ఏముంటుందంటే ఇక్కడ 0.03 హోల్ స్క్వేర్ ఉంటుంది ప్లస్ 0.21 హోల్ స్క్వేర్ ప్లస్ 0.065 హోల్ స్క్వేర్ బై ఇది కూడా 0.03 అవుతుంది, ఎందుకంటే ఒక డెసిమల్ మనం ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి. ఇది 0.21 హోల్ స్క్వేర్, ఇది 0.065 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈజీగా, ఇప్పుడు న్యూమరేటర్లో ఏ నెంబర్స్ అయితే ఉన్నాయి డినామినేటర్లో కూడా అవే నెంబర్సే కాబట్టి ఇది క్యాన్సిలేషన్ పోతుంది అని అనుకోవాలి, అర్థం చేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇలా రాయకూడదు, మనం మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. నేను ఆ స్టెప్ రాస్తాను, యాక్చువల్గా స్టెప్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ రాయాలి. మనకి మిగిలింది ఏంటంటే 1.0.1 హోల్ స్క్వేర్. 1/0.1 అంటే దాని అర్థం 10. దీన్ని ఏం రాయొచ్చు అంటే ఫైనల్గా మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్గా రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిలేషన్ పోతే ఫైనల్గా వచ్చినటువంటి ఆన్సర్ ఎంతంటే 10 ఉండాలి. 10 ఎందుకు 0.1 అనగానే మనం 1/10 గా రాస్తాం. 1/1/10 అంటే దట్ ఈస్ 10. ఆ 10 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ కి స్క్వేర్ రూట్ కి క్యాన్సిలేషన్ పోతే వచ్చే ఆన్సర్ కూడా ఎంత ఉండాలంటే 10 ఉండాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఉంటుందంటే 10. ఓకేనా? సో ఇది సింపుల్. మనం యాక్చువల్గా అయితే ఈ స్టెప్ రాయకూడదు. మీకు ఎవరన్నా ఉన్నారు 2 మెంబర్స్ కన్ఫ్యూజన్ అవుతారని చెప్పేసి ఆ స్టెప్ రాస్తున్నా. ఏమి లేదు, ఇక్కడ 0.03కి 0.003కి ఎంత ఎక్స్ట్రా డెసిమల్ వచ్చిందంటే 1 డెసిమల్ కాబట్టి అది కామన్ తీయండి బయటికి. 0.1 పైన స్క్వేర్ ఉంది కాబట్టి 0.1 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా 0.21 అయితే ఇక్కడ 0.021 చూడండి, ఒక డెసిమల్ కామన్. ఇక్కడ కూడా 0.065 అయితే ఇక్కడ 0.0065 ఒక డెసిమల్ ఎక్స్ట్రా ఉంది డినామినేటర్. అందుకే డినామినేటర్ 0.1 హోల్ స్క్వేర్ కామన్ తీస్తే సరిపోతుంది. డినామినేటర్ లో 0.1 ఉంటే దాన్ని ఎలా రాయొచ్చు అంటే మనం 10 గా రాసుకోవచ్చు. 10 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ కి స్క్వేర్ రూట్ కి క్యాన్సిలేషన్ పోతే ఆన్సర్ 10 గా రాయొచ్చు. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ వన్ కూడా చూడండి, చాలా ఈజీనే. అయితే ఇక్కడ బాద్మాస్ రూల్స్ ప్రకారంగా సాల్వ్ చేయాలి. మీకు ఇష్టం వచ్చినట్టుగా ఎలాంటి అలా చేయొద్దు. అంటే ఇక్కడ 6 + 6 + 6 + 6 అంటే 6 మనకి ఎన్ని టైమ్స్ ఉందంటే 4 టైమ్స్ ఉంది. కామన్ తీస్తే 4 × 6/6 కాబట్టి 6 క్యాన్సిలేషన్ పోతే రిమైనింగ్ నెంబర్ ఎంత ఉండాలంటే ఓన్లీ 4 ఉంటుంది. ఓన్లీ 4. ఎందుకు ఇక్కడ 4 టైమ్స్ 6 ఉన్నాయి చూడండి. 6 కామన్ తీస్తే 6/6 క్యాన్సిలేషన్ పోతే ఓన్లీ 4 మాత్రమే ఉంటుంది. బై ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 4 + 4 + 4 + 4 × రాయొద్దు. 4/4 అంటే 1 అవుతుంది, అప్పుడు రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్రాకెట్ లేదు, ఇక్కడేమో బ్రాకెట్స్ యూజ్ చేశాను బట్ ఇక్కడ బ్రాకెట్ లేదు చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం డివైడెడ్ బై సింబల్ చేయాలన్నా ప్లస్ చేయాలంటే డివైడెడ్ బై చేయాలి. ఇప్పుడు 4/4 అంటే ఇక్కడ 1 వస్తుంది. అప్పుడు 4 + 4 + 4 అంటే 12 + 1 ఎంత 13. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఎంత ఉండాలంటే 4/13 ఉండాలి. అంతేగాని ఇక్కడేమో బ్రాకెట్స్ యూజ్ చేశాడు, ఇక్కడ బ్రాకెట్స్ యూజ్ చేయాల. మనం బాద్మాస్ రూల్స్ ప్రకారంగా ఫస్ట్ బ్రాకెట్ లో ఉండే వాల్యూస్ ని సాల్వ్ చేయండి. బ్రాకెట్ లో ఉండే వాల్యూస్ ఏమంటే ఇక్కడ 6 + 6 + 6 + 6 అంటే 4 × 6 = 24 అవుతుంది. 24/6 అంటే మనకు ఆన్సర్ ఎంత అంటే 4. 6 × 4 = 24 కాబట్టి. బట్ డినామినేటర్ లో ఉండే నెంబర్స్ కి ఎటువంటి బ్రాకెట్స్ లేవు చూడండి. 4 + 4 + 4 + 4 డివైడెడ్ బై 4 ఉంది. ఫస్ట్ మనం ప్లస్ సింబల్ చేయాలన్నా డివైడెడ్ బై చేయాలంటే డివైడెడ్ బై చేయాలి. 4 × 1 = 4 క్యాన్సిలేషన్. ఇకపోతే 4 + 4 8, 8 + 4 12, 12 + 1 ఎంత అంటే 13. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఎంత ఉండాలంటే 4/13 ఉండాలి. ఆ 4/13 ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే మనం ఎప్పుడు కూడా సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా బాడ్మాస్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఈ బాడ్మాస్ రూల్స్ ఫాలో అయ్యి ఎవరైతే క్యాలిక్యులేషన్స్ చేస్తారో అప్పుడే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఆ బాడ్మాస్ అనగానే ఫస్ట్ ఏం చెప్తాం మనం, బ్రాకెట్ అని, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజిబిలిటీ, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఆ రూల్స్ ఫాలో అవుతూ మన సింప్లిఫికేషన్స్ ని సాల్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 కూడా చూడండి. ఈ మోడల్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ ఇస్తుంటాడు ఎగ్జామ్స్ లలో కూడా. అంటే ఆ మోడల్ నుండి మస్ట్ ఆన్సర్ ఒక ప్రాబ్లం ఇస్తూనే ఉంటాడు. సో ఏం లేదు, ఇక్కడ x = అని ఇలా ఫ్రాక్షన్స్ లలో డివైడెడ్ బై ఇస్తుంటాడు, లేదంటే ఈ విధంగా అయినా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడంటే 2 = x + 1/1 + 1/3 + 1/4 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు.
ఒక ఈక్వేషన్ ఇస్తున్నాడు, ఆ ఈక్వేషన్ ఎక్స్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. అయితే మనం స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ రాయొద్దు. అలా రాయకుండా మనకు మినిమం రూల్స్ తెలిస్తే చాలు. ఇప్పుడు సపోజ్ 1/2/20 అన్నాం అనుకోండి, 20/2గా రాసుకోవచ్చు. అంటే మెయిన్ డినామినేటర్ మళ్ళీ సబ్ డినామినేటర్ ఉంటే సబ్ డినామినేటర్ లో ఉండే వాల్యూ పైన రాసుకోవచ్చు అని గుర్తుంటే చాలు. ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఇక్కడ రాద్దాం. సింపుల్ ఈజీగా చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన ఏమీ చేయలేం. మనం ఎక్కడ చేయాలంటే లాస్ట్ లోకి వెళ్ళిపోండి. సింపుల్ గా ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయండి. 3 + 1/4 అన్నాడు. ఇక్కడ మనం మిక్సర్ ఫ్రాక్షన్ లెక్క మారుద్దాం. 4 3s ఎంత 12, 12 + 1 ఎంత 13, 13/4 ఉంది. ఇక్కడ ఆల్రెడీ డినామినేటర్ ఉంది. ఈ డినామినేటర్ లో 13/4 ఉంటే దాన్ని రివర్స్ రాస్తే ఏమవుతుందంటే 4/13 అవుతుంది. అంటే ఇక్కడ 4 రాస్తే /13 వస్తుంది మొత్తం వాల్యూ. ఓకేనా? డినామినేటర్ లో 13/4 వస్తే దాన్ని 1/13/4 కాబట్టి దాన్ని రివర్స్ రాస్తే ఏమవుతుంది 4/13 వస్తుంది. 4/13. మరల ఇక్కడ చూడండి, ఇప్పుడు 1 + 4/13 ఉంది. ఈ మొత్తం ప్లేస్ లో వచ్చే వాల్యూ ఎంత రాసుకోవచ్చు అంటే 13 1 * 13 + 4 ఎంత 17. అంటే 17/13 వస్తుంది. దాన్ని రివర్స్ రాస్తే ఏమవుతుందంటే 13/17 అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం వాల్యూ మనకు దేనికి సమానం అంటే 13/17కి సమానం. అంటే దీన్ని సింపుల్ గా ఏం రాద్దాం ఇప్పుడు 2 = x + 13/17 వస్తుంది. ఈ 13/17 ఈక్వల్ కి ఇటు సైడ్ వస్తే మైనస్ గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం రాద్దాం x = 2 - 13/17 రాయండి. 17 2s are 34 - 13 అంటే 21/17 ఉండాలి. 21/17. అంతే సింపుల్, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏం లేదు, ఇక్కడ మనకి 4తో దీన్ని మల్టిప్లై చేస్తే ఒక ఫ్రాక్షన్ వస్తుంది. ఆ ఫ్రాక్షన్ రివర్స్ లో రాస్తే ఇది మొత్తం వాల్యూకి ఈక్వల్. మళ్ళా వచ్చిన ఫ్రాక్షన్ రివర్స్ లో రాస్తే అక్కడ వచ్చే నెంబర్ ఆ వాల్యూ ఈక్వల్ కి ఇటు సైడ్ పంపిస్తే మనం మైనస్ గా రాసుకోవచ్చు. కాబట్టి 2 - 13/17 అనగానే 17 2s are 34 మైనస్ ఒక 13 అంటే 21/17 అవుతుంది. ఆ 21/17 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. సో ఈ విధంగా మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా కొద్దిగా ఫాస్ట్ గా చేయండి. అంతేగాని స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్తే మటుకు చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ కూడా చూడండి, 6th వన్. ఇక్కడ a/b = 4/5 అన్నాడు. అండ్ b/c = 15/16. దెన్ మనకి ఏమి ఇస్తున్నాడంటే c² - a² + a² కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చాలా ఈజీగా చూడండి, మనకి ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్ ని పర్సంటేజ్ లో రాసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ రేషియోస్ లో కూడా రాయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు a/b ఏం రాయొచ్చు మనం a:b గా రాసుకోవచ్చు. a:b ఎంత 4:5. అదేవిధంగా b/c అంటే b:c. దీన్ని ఏం రాయొచ్చు అంటే 15:16 గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సిన అంటే a:b:c కనుక్కోగలిగితే చాలు. a:b:c కనుక్కుంటే సింపుల్, ఈజీ. ఇక్కడ b వాల్యూ 5 అంటే ఇక్కడ b వాల్యూ 15 ఉంది చూడండి. ఈ 5 కాస్త 15 అవ్వాలంటే దీన్ని ఇంటూ 3తో మల్టిప్లై చేయాలి, దీన్ని కూడా ఇంటూ 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 4 3s are ఎంత 12. a వాల్యూ 12, b వాల్యూ 15 రెండిట్లలో. c వాల్యూ ఎంత అంటే 16. అయితే మనకి క్వశ్చన్ మార్కులు ఇచ్చింది ఎవరెవరికంటే c² - a²/c² + a² కనుక్కోమంటున్నాడు. ఇక్కడ c కి a కి రిలేషన్ కాబట్టి c అంటే 16 ఇచ్చాడు, a అంటే 12 ఇస్తున్నాడు చూడండి. అప్పుడు a ని c ని తీసుకుంటే 4 3s are 12, 4 4s are 16 తీసుకోండి. అంటే ఇప్పుడు a వాల్యూ ఎంత 3 గా తీసుకుందాం, c వాల్యూ ఎంత 4 గా తీసుకోండి. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఫస్ట్ 4² అవుతుంది, తర్వాత 3² ఉండాలి, నెక్స్ట్ 4² + 3² రావాలి. 4² అంటే 16 - 3² అంటే 9 కాబట్టి 16 - 9 అంటే 7/4² అంటే 16 + 3² అంటే 9 కాబట్టి 16 + 9 అంటే 25 ఉండాలి. సో సింప్లీగా ఆన్సర్ ఎంత ఉండాలంటే 7/25 చేస్తే సరిపోతుంది. 7/25 ఏం లేదు, చాలా ఈజీనే. మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఏ వాల్యూ సి వాల్యూ కనుక్కుంటే మనకు వచ్చిన ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఏ వాల్యూ ఫైనల్గా ఎంత అన్నామంటే 3
అన్నాము. బి వాల్యూ ఎంత వస్తుందంటే ఆన్సర్ ఫైనల్ గా 4 వస్తుంది. ఇక్కడ 3 4 అంటే సి వాల్యూ 4, C4 A3 తీసుకొని అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 7/25. ఒకవేళ దాని రేషియోలో కానీ ఉంటే మటుకు 7:25 గా రాసినా సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ రీజనింగ్ నుండి కూడా సమ్ సింపుల్ క్వశ్చన్స్, ఈజీగా ఉండే క్వశ్చన్స్ కూడా చూడండి ఒకసారి. ఇవి మనకి లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ ఎగ్జామ్లలో ఇచ్చినటువంటి మోడల్ ప్రాబ్లమ్సే. ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీ. మీకు ఆల్రెడీ తెలిసిన ఆ రీజనింగ్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు కూడా ఆల్ఫాబెట్స్ గా నేర్చుకున్నామంటే ఆ ఆల్ఫాబెట్స్ నుండి మనము ఒక మినిమం ఒక 10-15 క్వశ్చన్స్ వరకు ఈజీగా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పున్నా. వేటి నుండి? కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, లేదా లెటర్ అనాలిసిస్ కావచ్చు, లేదా నెంబర్ అనాలిసిస్ కావచ్చు, లేదంటే నెంబర్ క్లాసిఫికేషన్స్ అయినా ఉండొచ్చు, లేదా లెటర్ క్లాసిఫికేషన్స్ కావచ్చు, లేదంటే సిరీస్ కంప్లీషన్ లో కూడా చూడండి లెటర్ సిరీస్ కాంబినేషన్ ఉండొచ్చు, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అయినా ఉండొచ్చు, లేదంటే నెంబర్ సిరీస్ కాంబినేషన్ అయినా ఉండొచ్చు. ఈ 3 టాపిక్స్ నుండి మీకు మినిమం అంటే 10 లేదా 15 ప్రాబ్లమ్స్ వరకు ఇస్తుంటాడు. సో దట్స్ వైజ్ ఆల్ఫాబెట్స్ యొక్క న్యూమరికల్ నెంబర్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవడానికే ట్రై చేయండి. వీటిని బట్టి ఒక కొన్ని క్వశ్చన్స్ కూడా చూద్దాం. చూడండి ఇక్కడ ఒకసారి క్వశ్చన్ నెంబర్ 7 ఏమిస్తున్నాడంటే ABDH BDHP CFLX DHPF డాష్ అని ఇస్తున్నాడు ఇక్కడ డాష్. ఇప్పుడు వీటిని గమనిస్తే ఇక్కడ ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్, అక్కడ ఫస్ట్ లెటర్, సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏంటిదంటే ఏ, బి, సి, డి అంటే నెక్స్ట్ వచ్చే లెటర్ ఏముండాలి? ఈ ఉండాలి అని డెఫినెట్ గా తెలుస్తుంది. అయితే ఇక్కడ బి, డి, ఎఫ్, హెచ్ అంటే చూడండి ఆ బి నుండి డి వరకు రావాలంటే ఒక 2 వాల్యూస్ పెరగాలి. అంటే బి తర్వాత సి వదిలేస్తే డి, ఆ డి తర్వాత ఈ వదిలేస్తే ఎఫ్ తర్వాత జి వదిలేస్తే హెచ్ తర్వాత ఏం వదిలేయాలి మనం? ఐ వదిలేస్తే నెక్స్ట్ జే రాయాలి. ఇలా కౌంట్ చేయాలంటే మనకు కొద్దిగా కష్టమే. చూడండి లెటర్స్ అన్ని కౌంట్ చేసుకుంటూ పోయి ఆన్సర్ రాయాలంటే కొద్దిగా డిఫికల్టే. బట్ మనం ఎప్పుడు ఈజీగా ఎలా రాయొచ్చు అంటే వాటి యొక్క న్యూమరికల్ నెంబర్స్ తెలిస్తే చాలా ఈజీ. చూడండి ఇక్కడ ఏ అంటే 1, బి అంటే 2, డి అంటే 4, హెచ్ అంటే 8. దీన్ని బట్టి ఈజీగా ఆన్సర్ లాజిక్ వస్తుంది. 1కి డబుల్ ఎంత? 2, 2కి డబుల్ ఎంత? 4, 4కి డబుల్ ఎంత? 8. సేమ్ లైక్ అలానే ఇక్కడ కూడా 2 4 8 16, 2కి డబల్ 4, 4కి డబల్ 8, 8కి డబల్ 16. ఇక్కడ కూడా సి నెంబర్ 3, ఎఫ్ నెంబర్ 6, ఎల్ నెంబర్ 12, ఎక్స్ నెంబర్ 24. చూడండి ఇక్కడ నెంబర్ 3 తీసుకుంటే 3కి డబల్ 6, 6కి డబల్ 12, 12కి డబల్ 24. నెక్స్ట్ ఇక్కడ డి అంటే 4, హెచ్ అంటే 8, పి అంటే 16, ఎఫ్ అంటే ఇక్కడ ఎఫ్ యొక్క నెంబర్ 6 అయినా ఉండొచ్చు, లేదా 26 + 6 అని తీసుకోండి. 26 + 6 అంటే 32. ఎఫ్ యొక్క నెంబర్ 6 అయినా తీసుకోవచ్చు, లేదా మనకి టోటల్ ఎన్ని లెటర్స్ ఉంటాయి? 26 లెటర్స్ ఉంటాయి. ఆ 26 లెటర్స్ కి ఒక నెంబర్ 6ని కానీ కలిపితే అనుకోండి 26 + 6 దట్ ఈస్ ఎంత అవుతుందంటే 32 వస్తుంది. అప్పుడు ఎఫ్ యొక్క నెంబర్ ఏదర్ 6 అయినా ఉండొచ్చు, లేదా 32 అయినా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి 4కి డబల్ 8, 8కి డబల్ 16, 16కి డబల్ ఎంత అంటే 32. సేమ్ లైక్ అలానే ఆ లాస్ట్ వన్ కూడా చూడండి. ఫస్ట్ లెటర్ ఈ అంటే ఈ నెంబర్ 5, 5కి డబల్ 10, 10కి డబల్ 20, 20కి డబల్ ఎంత ఉండాలంటే 40. 20th లెటర్ ఏంటిదంటే టీ. 40th లెటర్ అంటే చూడండి 40లో నుండి ఒక 26 తీసేయండి. 40 - 26 రాస్తే వచ్చే నెంబర్ ఎంత అంటే 14. ఆ 14th ప్లేస్లో వచ్చే లెటర్ ఏముండాలంటే ఎన్ ఉండాలి. అంటే ఈజేటిఎన్ ఏదైతే ఉందో దట్ కాంబినేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. ఈజేటిఎన్. నెక్స్ట్ వన్ సేమ్ లైక్ అలానే క్వశ్చన్ నెంబర్ 8th వన్ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 TRQ PNM LJI డాష్ DBA అన్నాడు. ఇక్కడ కూడా మీరు నెంబర్స్ రాసుకున్నామంటే ఈజీ. టీ యొక్క నెంబర్ ఎంత అంటే 20, ఇక్కడ ఫస్ట్ లెటర్ పి నెంబర్ 16, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎల్ నెంబర్ 12, ఇక్కడ ఫస్ట్ లెటర్ డి నెంబర్ ఎంత అంటే 4.
ఇక్కడ గమనించండి ఒకసారి, 20లో ఎంత తగ్గిస్తే మనకు ఆన్సర్ 16 వస్తుందంటే నెంబర్ 4 తగ్గించాలి. 16లో ఎంత తగ్గిస్తే మనకు ఆన్సర్ 12 వస్తుందంటే నెంబర్ 4 తగ్గాలి. ఆ 12 - 4 అంటే 8th లెటర్ ఉండాలి. 8th లెటర్ ఏంటిదంటే H ఒకటి. నెక్స్ట్ వన్ ఆర్ నెంబర్ ఎంత అంటే 18, N నెంబర్ 14, J నెంబర్ 10. ఇక్కడ కూడా 4 డిఫరెన్స్ చూడండి. 18లో 4 తగ్గిస్తే 14, 14లో 4 తగ్గిస్తే 10, 10లో 4 తగ్గిస్తే 6. 6th లెటర్ ఏముండాలంటే F. మళ్ళా 6లో ఒక 4 తగ్గిస్తే నెంబర్ 2. ఇది నెంబర్ 2. ఓకేనా, గుడ్. నెక్స్ట్ లాస్ట్ లెటర్ కూడా చూద్దాం. ఇక్కడ Q అనగానే 17, M అంటే 13, I అంటే 9, A అంటే 1. ఇక్కడ ఎంతంత డిక్రీజ్ చేయాలో చూసుకోండి. 17లో నుండి ఒక 4 తగ్గిస్తే 13 వస్తుంది. 13లో నుండి ఒక 4 తగ్గిస్తే 9 వస్తుంది. 9లో ఒక 4 తగ్గిస్తే నెంబర్ 5 రావాలి. ఆ 5th లెటర్ ఏంటిదంటే E. 5లో ఒక 4 తగ్గిస్తే 1 వస్తుంది. ఇప్పుడు మనకి డాష్ ప్లేస్ లో వచ్చినటువంటి కాంబినేషన్ లో ఉండే లెటర్స్ ఏంటి అంటే HFE ఉండాలి. HFE అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ గా రాయండి. అంటే మనకి ఏ లెటర్ కైనా నెంబర్ గుర్తుపెట్టుకున్నామంటే సబ్ట్రాక్షన్స్ అయినా అడిషన్స్ అయినా మనం కొద్దిగా ఫాస్ట్ గా చేయగలుగుతాం కాబట్టి సో దట్స్ వైజ్ ఆల్ఫాబెట్స్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కూడా నెంబర్ అనేది మన మైండ్ లో ఫిక్స్ అయ్యేటట్టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9th వన్ కూడా సేమ్ అలానే. ఇక్కడ C11F: 3K6 : ఇక్కడ 2 డాష్లు వేస్తున్నాడు. సో దట్స్ వైజ్ నేను ఆప్షన్స్ ఇస్తున్నా. ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ C అనగానే C నెంబర్ ఎంత 3, 11 ఏ లెటర్కి నెంబరు, K అనే లెటర్కి నెంబర్, F యొక్క నెంబర్ ఎంత 6. ఇవి ఏదైతే ఉందో అదే ఆన్సర్ గా రాస్తున్నాడు చూడండి. C నెంబర్ 3, 11 అనేది ఏ లెటర్కి నెంబర్ అంటే K కి, F నెంబర్ ఎంతంటే 6. అందుకే నెంబర్స్ గుర్తుంటే మనకి ఆ క్వశ్చన్ కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ C = 3, 11K కి F అంటే 6. ఇదే రిలేషన్ ఫాలో అయ్యే ఆప్షన్ ఏదో చూసుకోండి ఒకసారి. ఇక్కడ D నెంబర్ 3నా కాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ G నెంబర్ 8 కూడా కాదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే. ఇక్కడ C నెంబర్ 3 ఓకే, బట్ M యొక్క నెంబర్ 14 కాదు 13 ఉండాలి. సో దట్స్ వైజ్ ఆప్షన్ నెంబర్ 3 కూడా రాంగ్ ఆన్సరే. 4th ఆప్షన్ తీసుకోండి. E నెంబర్ 5 కరెక్టే, M నెంబర్ 13 కరెక్టే, H నెంబర్ 8 కూడా కరెక్ట్ ఆన్సరే. సేమ్ మనకి క్వశ్చన్ లో ఉండే రిలేషనే 4th ఆప్షన్ లో ఫాలో అవుతుంది కాబట్టి సో ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ గా సూట్ చేయాలి. సో ఇక్కడ 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th వన్ చూడండి. సేమ్ లైక్ అలాంటి ప్రాబ్లమ్ ఉంటుంది. ఇక్కడ AE ప్లేస్ లో 26 అన్నాడు. అయితే IV = క్వశ్చన్ మార్క్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ A అంటే నెంబర్ 1, E అంటే నెంబర్ 5. దీన్ని ఎలా రాస్తారంటే 1² + 5² అడిషన్ చేస్తే వచ్చే ఆన్సరే దిస్ ఆన్సర్ చూడండి. 1² అంటే 1 + 5² అంటే 25, 1 + 25 అంటే 26. సో మనకి రీజనింగ్ లో కూడా నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ, టేబుల్స్ ప్రకారంగా కానీ అక్కడ కూడా నెంబర్ అనాలిసిస్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి సో దట్స్ వైజ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ AE ప్లేస్ లో ఆన్సర్ 26 రాస్తున్నాడు అంటే దాని అర్థము A నెంబర్ 1, E నెంబర్ 5 కాబట్టి 1² అంటే 1 + 5² అంటే 25, 1 + 25 ఎంత అంటే 26 కరెక్ట్ ఆన్సరే. ఇక్కడ IO తీసుకున్నాం అనుకోండి. I అంటే 9, 9² + O అంటే 15, 15², 9² అంటే 81 + 15² అంటే 225. ఈ రెండు సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా చూడండి. 1 + 5 అంటే 6, 22 + 8 అంటే 30. అంటే 306 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూట్ చేస్తాము. అంటే ఇక్కడ మనం స్క్వేర్స్ చేస్తే మనకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది చూడండి స్క్వేర్స్ చేయడం వల్ల. సో ఇక్కడ 1, 5 కాబట్టి 1² + 5² రాసాము. ఇక్కడ I అంటే నెంబర్ 9, O అంటే 15 కాబట్టి 9² + 15² చేస్తే వచ్చే ఆన్సర్ 306. ఓకేనా, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. క్వశ్చన్ నెంబర్ 11th వన్.
11th వన్ కూడా ఆన్సర్ ఎలా చేయాలో చూడండి, సింపుల్ ఈజీనే. OJN 13 QLP 22 SNR 31 UPT 40 డాష్ అన్నాడు. ఫస్ట్ లెటర్స్ మాత్రమే చెక్ చేసుకోండి. ఇక్కడ ఓ ఉంటే ఇక్కడ క్యూ, మిడిల్ ఒక లెటర్ వదిలేస్తున్నాడు 15 అనేది, లేదా మీ ఇష్టం నెంబర్స్ రాసిన ఒకటే 15 17 19 21. నెక్స్ట్ ఏం రావాలంటే 23 అంటే డబ్ల్యూ. 23rd లెటర్ ఏముండాలంటే డబ్ల్యూ. ఎందుకో 15 + 2 17, 17 + 2 19, 19 + 2 21, 21 + 2 అంటే 23. నెక్స్ట్ లెటర్ తీసుకుంటే జే. జే ఇక్కడ 10, ఎల్ అంటే 12, 10 + 2 12, 12 + 2 14, 14 + 2 16, 16 + 2 ఎంత ఉండాలంటే 18. ఆ 18th లెటర్ ఏముండాలంటే ఆర్, డబ్ల్యూఆర్. నెక్స్ట్ ఎన్ 14, ఇక్కడ పి 16, ఇక్కడ కూడా 2 లెటర్స్ డిఫరెన్స్ చూడండి. 14 + 2 16, 16 + 2 18, 18 + 2 20, 20 + 2 22 ఉండాలి. 22nd లెటర్ ఏంటిదంటే వి, డబ్ల్యూఆర్వి ఉండాలి. ఆ నెక్స్ట్ నెంబర్స్ ఇస్తున్నారు చూడండి, ఇక్కడ నెంబర్ ఈ 13కి ఎంత కలిపితే మనకి 22 వస్తుంది అంటే 9 యాడ్ చేయాలి. 13 + 9 అంటే 22, 22 + 9 అంటే 31, 31 + 9 అంటే 40, 40 + 9 ఎంత అంటే 49. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఇక్కడ WRV 49 ఉండాలి. WRV 49 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, చాలా ఈజీ ఇది కూడా. అంటే నెంబర్స్ తెలిస్తే మనం రీజనింగ్ పార్ట్ కూడా చాలా డెడ్ ఈజీగా ఆన్సర్ అటెంప్ట్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండింగ్ ద మిస్సింగ్ నెంబర్ అన్నాడు. ఓకే, ఇలాంటి డయాగ్రామ్స్ ఇచ్చి ఆ డయాగ్రామ్స్ లలో కూడా మిస్సింగ్ నెంబర్ ఏ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటూ ఉంటాడు. అయితే ఇక్కడ ఫైండింగ్ ద మిస్సింగ్ నెంబర్ అనగానే ఏదో ఒక లాజిక్స్ ప్రకారంగా చెక్ చేయాలి. చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ లలో ఐడియాస్ రాక మిస్టేక్స్ పోతూ ఉంటాయి, లేదంటే కొంతమంది వదిలేస్తానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. బట్ కొద్దిగా లాజికల్ గా ఆలోచిస్తే చాలా ఈజీ ఈ ప్రాబ్లమ్స్ కూడా. సరే, దీనికి ఈజీగా ఎలా చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకి ఇదేమో ఇన్సైడ్ పార్ట్, ఇదేమో అవుట్ సైడ్ అనుకోండి. ఓకేనా, డయాగ్రామ్స్లలో ఇది ఇన్ పార్ట్, ఇదంతా కూడా అవుట్ సైడ్ పార్ట్. మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఒక అవుట్ సైడ్ పార్ట్ని ఒక ఇన్సైడ్ పార్ట్ని కలిపితే వచ్చేది అవుట్ సైడ్ పార్ట్ ఆన్సర్ వస్తుంది చూడండి. 5 + 8 ఎంత 13 అవుతుంది. ఇక్కడ అవుట్ సైడ్ తీసుకొని ఇక్కడ ఇన్సైడ్ తీసుకున్నా మళ్ళీ అవుట్ సైడ్ ఆన్సర్ రాసాము. మళ్ళీ ఈ అవుట్ సైడ్ ని ఈ ఇన్సైడ్ తో కలిపితే వచ్చే ఆన్సర్ ఇక్కడ రాయండి 17. మళ్ళీ ఈ అవుట్ సైడ్ ఈ ఇన్సైడ్ తో కలిపితే రాస్తే వచ్చే ఆన్సర్ ఇక్కడ రాయాలి 18. అంటే ఇక్కడ ఏమని 5 + 3 అంటే 5 + 8 అంటే 13, 13 + 4 అంటే 17, 17 + 1 అంటే 18 రా ఉండాలి. అప్పుడు మిస్సింగ్ నెంబర్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వచ్చే నెంబర్ ఎంత ఉండాలంటే 17 ఉండాలి. ఆ 17 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ గా సూచ్ చేయండి. సో దట్ ఆన్సర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. ఓకేనా, సో మీకు అర్థమైంటుంది నాకు తెలిసి. ఎవరన్నా మనకి ఎస్ఐ ఎగ్జామ్స్ కి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి ఫస్ట్ టైం ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. మనకి సిలబస్ గురించి తెలుసు. ఆ సిలబస్ లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడో మనకు కూడా తెలుసు. అవన్నీ మనం ఈజీగా ఆన్సర్ చేయాలంటే మీరు ఏం చేయాలనేది కూడా నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఏం చేయాలి, మస్ట్ అండ్ షుడ్ గా టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ నేర్చుకున్నామంటే రీజనింగ్ లో సగం ప్రాబ్లమ్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అర్థమెటిక్ లో కూడా మాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ కూడా చేయడానికి సింపుల్ గా చేయొచ్చు. ఓకేనా, సో దట్స్ వైస్ మీరు ఇప్పటి నుండి ఏం చేయాలంటే మీరు నేను చెప్పినట్టుగా టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ నేర్చుకోండి. అదేవిధంగా ఆల్ఫాబెట్స్ యొక్క న్యూమరికల్ నెంబర్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఎవరైతే ఇప్పటి నుండి బాగా ప్రాక్టీస్ చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకేనా, స్టార్ట్ చేయండి ఇప్పటి నుండే, లేట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.